వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మన ఇంటికి నిప్పు పెట్టుకుని పక్కింటోళ్ల మీద ఏడిస్తే ఏం లాభం అంటారు పెద్దోళ్ళు అప్పుడప్పుడు. సరే, ఇది ఎవరి గురించి అన్నాను, దేని గురించి అన్నాను మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. కానీ దానికంటే ముందుగా నిన్న కాకినాడ సభలో పింఛన్ల పంపిణీ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమన్నారు ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి మీకు అంత అర్థమవుతుంది. ప్లీజ్ ప్లే ద బైట్. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఎస్ సార్, ముఖ్యమంత్రి గారు ఏమన్నారో విన్నారు కదా. కుట్రలు జరుగుతాయి, కుతంత్రాలు జరుగుతాయి, ఆ కుట్రలు కుతంత్రాలు కుటుంబాలను చీల్చే విధంగా ఉంటాయి, అబద్ధాలు చెప్తారు, మోసాలు చెప్తారు అన్నారు. అరే, ఈ స్పీచ్ వినంగానే చూస్తున్న జనానికి, ప్రజలకి, సామాన్యులకి, వివిధ వర్గాలకి అందరికీ కూడా కొన్ని సందేహాలు వచ్చాయి, కొన్ని అనుమానాలు కలిగాయి. ఏంటి అంటే, గత ఎన్నికల సందర్భంలో జగన్ గారి సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు దాన్ని చేయమని, చంపేయమని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పారా? మరి కుట్రలు కుతంత్రాలు కుటుంబాలను చీల్చే జరుగుతాయి అని అంటున్నారు. అలాగే సొంత చెల్లెలు షర్మిల, అలాగే తల్లి విజయమ్మని పార్టీ నుంచి ఇంట్లోంచి బయటికి పంపేయమని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారా అన్న అనుమానం వచ్చింది. మరి అక్కడ కుట్రలు కుతంత్రాలు వీళ్ళు చేస్తే ఆయన పంపించేశారా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి దగ్గర బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డిని కాసేపు దగ్గరగా ఉంచి, కాసేపు దూరంగా ఉంచి, లేకపోతే ఆ టైం వచ్చినప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఇంకోలాగా మీరు ఇలా చెయ్యాలి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆ కుట్రని, ఆ కుతంత్రాన్ని జగన్ గారు అమలు చేస్తున్నారా అన్న అనుమానం అందరికి వచ్చింది. అలాగే బాబాయ్ కూతురు సునీత సిబిఐ ఎంక్వైరీ చేయాలి, తన తండ్రి హత్య జరిగినప్పుడు దానికి సంబంధించిన న్యాయం చేయాలంటే సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తే మరి ముఖ్యమంత్రి గారు చేశారా? ఇదే కాకుండా ఆస్తుల పంపకాల్లో గొడవలున్నాయి, గ్యాప్ వచ్చేసింది కాబట్టి షర్మిలకి ఆస్తులు ఇవ్వద్దు, ఆవిడ బయటికి పంపేసేయండి, దూరం పెట్టండి, అవసరం వచ్చినప్పుడు వాడుకుని బయటికి తరిమేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారా అన్న అనుమానం చాలా మందికి వచ్చింది. ఎందుకు అంటే, ముఖ్యమంత్రి గారు ఒకటే మాటని నేను ఉపన్యాసం అంతా నొక్కి వక్కడించారు. కుట్రలు జరుగుతాయి, కుతంత్రాలు జరుగుతాయి, కుటుంబాల్ని చీల్చే విధంగా రాజకీయం చేస్తారు అని. ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ కూడా వారి కుటుంబంలోనే జరిగాయి. మరి వారి కుటుంబంలో జరిగిన ఈ అంశాలన్నింటినీ కూడా మరి పూర్తి స్థాయిలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తేనో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్తేనో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేశారా? కాదు కదా. మరి నిన్న జరిగిన కార్యక్రమం ఏంటి? అత్త మీద కోపం దుత్త మీద చూపించారు అన్నట్టు కాకినాడలో జరుగుతున్న కార్యక్రమం పింఛన్ల పంపిణీ కార్యక్రమం. ఆ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో అనేక జనవాహిని, అశేష జనవాహిని కూర్చున్నారు. ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం కోసం చూస్తున్నారు. అరే, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు? సో పెన్షన్ పెంచాము, 3,000 పెంచాం కాబట్టి ఆ ఘనతతో పాటు పూర్తి స్థాయిలో ఈ 5 సంవత్సరాలకి ఎన్నికలు 3 నెలల దగ్గరికి వచ్చినాయి కాబట్టి తాను చేసిన ఘనతలు, ఏ రంగాన్ని ఎలా అభివృద్ధి చేశాను, ఎంత మేర చేశాను, ఏ స్థాయిలో ముందుకు వెళ్తున్నాము, జరిగిన లబ్ధి ఏంటి, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, లేకపోతే ఇంకా ఏం చేయబోతున్నారు, సాధించిన ఘనతలేంటి, ఇవి చెప్తారని చూశారు. కానీ పూర్తి స్థాయిలో ఉపన్యాసంలో మొత్తం కూడా ఒకరి మీద కోపం ఉంటే ఒకరి మీద చూపించినట్టు పరోక్షంగా ఒక పక్కన
షర్మిల గారు వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నానని అఫీషియల్గా చెప్పారు. అలాగే నిన్న కడప ఎయిర్పోర్ట్లో కూడా బ్రదర్ అనిల్ బీటెక్ రవిని కలిసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని దూరంగా పెట్టారు. అసలు విధిలేని పరిస్థితుల్లోనే మేము ఏపీ రాజకీయాల్లోకి వచ్చాం, కాంగ్రెస్లో విలీనం చేస్తున్నాం అని ఓపెన్ గానే బీటెక్ రవితో కడప ఎయిర్పోర్ట్లో మాట్లాడిన సందర్భం చూసాం. షర్మిల గారు అన్న పార్టీని వదిలేసి కాంగ్రెస్లోకి చేరుతున్న పరిస్థితిని చూసాం. కుటుంబంలో ఇన్ని రకాల అంశాలు కనపడుతున్నాయి. సొంత బంధువులు లేకపోతే సొంత బాబాయ్ కూతురు ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇన్ని రకాల విషయాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఒకరి మీద కోపం ఒకరి మీద చూపించినట్టు ఆఖరికి కుటుంబంలో కుట్రలు కుతంత్రాలు పెట్టి పొత్తులతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ టీడీపీ జనసేన మీద నిందలు వేసే ప్రయత్నం చేయడం, ఆ ఉపన్యాసం జరిగిన తీరు చూసి అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఇదేంటి అసలు ఏం జరుగుతుంది అని. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పాలనకి సంబంధించి ఈ 4.5 సంవత్సరాల పైచిలుకు కాలంలో ముఖ్యమంత్రి గారు ఈ ఒక్క సందర్భంలోనే కాదు అనేక సందర్భాల్లో కుటుంబాలకి సంబంధించి ఆయన ఉపన్యాసాల్లో చాలా విషయాలు మాట్లాడారు. చాలా ఆయన పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడించారు. అంతేందుకు టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో కొడాలి నాని కానీ ఆ పార్టీ నాయకులు కానీ వెన్నుపోటు పొడిచాడు, లేకపోతే ఆ పార్టీ ఆ ఇంట్లో ఇలా జరుగుతుంది, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇలాంటి వ్యవహారాలు ఉంటుంది అని అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడించారు, చెప్పించారు. మరి దాన్ని కుట్రలు పెట్టడం, గొడవలు సృష్టించడం కాదా? రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడలేదా? ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నారు, పర్సనల్గా ఎందుకు వెళ్తున్నారు, కుటుంబాల మీద ఎందుకు వెళ్తున్నారని చాలా మంది మాట్లాడుకున్నారు. అలాగే బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా చాలా మంది కంగ్రాట్స్ చెప్పారు. ఇక నుంచి బీజేపీ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనుకున్నారు. కానీ తన పార్టీ నాయకులతో విజయసాయిరెడ్డి గారితో ఇక అనేక మందితో ఆయన టీడీపీకి మంచి రోజులు వచ్చాయని చెప్పించారు. పురంధేశ్వరి గారు బీజేపీ బాధ్యతలు తీసుకుంటే టీడీపీకి మంచి రోజులు వచ్చాయి అంటూ కూడా కుట్రలు కుతంత్రాలకి గొడవలు సృష్టించి అగాధం సృష్టించే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు అండ్ టీం చేశారు. కానీ కళ్ళ ముందు అన్నీ కనిపిస్తున్నాయి. షర్మిల గారు తీరు కనిపిస్తోంది. సొంత అన్నకి వ్యతిరేకంగా ఆవిడ వేరే ఎక్కడైతే ఎదురు తిరిగి వచ్చారో ఆ పార్టీలోకి వెళ్తున్నారు. బంధువర్గం లేకపోతే అందరూ ఎట్లా ప్రవర్తిస్తున్నారని చూస్తున్నారు. అయినా కూడా తన వైఫల్యాల్ని ఎదుటి వాళ్ల మీదకు రుద్దేసే ప్రయత్నం స్పష్టంగా నిన్న జరిగినటువంటి ఉపన్యాసంలో ఆయన చేశారు. అయితే చాలా మంది ఏమిటంటే మళ్ళీ కొత్త నాటకం ఏంటి, ఈ సడన్ గా ఈ కుట్రలు కుతంత్రాలు కుటుంబంలో చీలికల అంశాన్ని ఎందుకు తెచ్చారు, ఉపన్యాస తీరు ఎందుకు మారిందని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆయన ఉపన్యాసం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, పలానా వాళ్ళు, నా వాళ్ళు, ఇలాంటి తీరులో ఉంటుంది. అలాగే టీడీపీని జనసేనని పొత్తులు దత్తపుత్రుడు ఇలా మాట్లాడుతూ ఉంటారు. యథావిధిగా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియాని అంటూ ఉంటారు. అయితే నిన్న ఉపన్యాసం తీరు మొత్తం కూడా తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలు అనేక విషయాలకి అర్థమైపోయి పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారన్న విషయం స్పష్టంగా కనపడుతున్నా కూడా ఇప్పుడు సడన్ గా సొంత చెల్లెలే వ్యతిరేకంగా మారిన నేపథ్యంలో వైఫల్యాలన్నీ కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలు చేస్తున్నాయి అనడాన్ని అందరూ ఆశ్చర్యంగా చూశారు. అంటే ఒక కొత్త రకమైన సింపతి గేమ్ కి ఏమైనా తెరలేపుతున్నారా ప్రజల మధ్య అనేది ఒక చర్చ. మొత్తంగా అయితే ఎందుకు ఆయన ఉపన్యాసం తీరు మారింది, ఎందుకు కొత్తగా ఇట్లాంటి అంశాలు మాట్లాడుతున్నారు ఒక ఎత్తు అయితే, ప్రతిపక్షాలు మాత్రం స్పష్టంగా జోరుగా వెళ్తున్నాయి. టీడీపీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అధికార పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా టీడీపీలో జాయినింగ్స్ అవుతున్నాయి. అధికార పార్టీలో చీలికలు, టీడీపీలో చేరికలు అనేవి స్పష్టంగా కనపడుతున్నాయి. మనం చూడొచ్చు, ఎవరైతే టికెట్లు రాక నిరాకరణకు గురయ్యారో వాళ్ళంతా భగ్గుమంటున్నారు. అలాగే టీడీపీకి సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు. దాడి వీరభద్రరావు గారు, ఇలా అనేక మంది అధికార పార్టీ నుంచి టీడీపీలోకి స్పష్టంగా చేరికలు కనిపిస్తున్నాయి, వలసలు కనపడుతున్నాయి. అధికార పార్టీలో మాత్రం చీలికలు కనపడుతున్నాయి. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉపన్యాసంలో ఇప్పుడు కొత్తగా కుటుంబాలు చీలికలు అంటూ తెరలేపారా? ప్రజలు దీన్ని ఎలా చూస్తున్నారు? ఇది ఎక్కడితో ఆగుతుందా? ఇంకా కొత్త కొత్త అంశాలు ఈ రాబోయే 3 నెలల్లో ఇంకెన్ని ముఖ్యమంత్రి గారు టీం తెరలేపుతారు? ఇంటికి నిప్పు పెట్టుకుని పక్కోళ్ల మీద ఏడిస్తే ఏం లాభం అన్నట్టు పెద్దోళ్ళు అన్నట్టే ముఖ్యమంత్రి గారు తన వైఫల్యాన్ని కప్పపుచ్చుకోవడానికి ప్రతిపక్షాల్ని పూర్తి స్థాయిలో ఇరికించే ప్రయత్నం చేస్తూ ఇప్పుడు సింపతి గేమ్ కి పూర్తి స్థాయిలో కుటుంబాల్ని చీల్చి చెండాడుతూ కుట్రలు కుతంత్రాలకి తెరలేపుతున్నారు అంటూ చేస్తున్న ప్రసంగాన్ని ఎలా చూడాలి? అలాగే ఒక పక్కన
అధికార పార్టీ సొంత పార్టీలోనే చీలికలు, అలాగే టీడీపీలో జోష్ చేరికలు కనిపిస్తున్న నేపథ్యంలో అన్ని మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర్రా శ్రీధర్ గారు, ఏపీ తెలుగు రైతు ప్రెసిడెంట్ మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఏపీ జనసేన స్పోక్స్ పర్సన్ అలాగే అడ్వకేట్ కూడా శాంతి ప్రసాద్ గారు. అందరికీ స్వాగతం అండి. నర్రా శ్రీధర్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఇన్నాళ్ళు ఆయన ఉపన్యాసాలకి సంబంధించి ఏ సభకి వెళ్ళినా కూడా ఒక తీరుండేది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, ఇది ఫిక్స్డ్ ఫార్మాట్. ఇది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మీడియాని ఆంధ్రజ్యోతిని ఒక దెబ్బలంటాం, అలాగే టీడీపీ జనసేన పొత్తు మీద కామెంటు, దత్తపుత్రుడు, ఇది రొటీన్ ఫార్మాట్. ఈ ఫార్మాట్ నుంచి కాస్త ముఖ్యమంత్రి గారు నిన్న సభలో బయటకు వచ్చారు. జరిగారు కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి, కుటుంబాలను చీల్చేస్తారు, అలాగే పూర్తి స్థాయిలో అబద్ధాలు ఆడతారు అంటూ చెప్పారు. దీన్ని ఎట్లా చూడాలి అంటే ఏం చెప్పి ప్రజలకి అనుకుంటున్నారు ఆయన? గుడ్ మార్నింగ్ అండి. ఏబిఎన్ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. విజయచంద్ర గారు, మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర చూసుకుంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందో మరి తర్వాత నాకు కరెక్ట్గా గుర్తులేదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎంపీగా, కడప ఎంపీగా ఉన్నప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి చేత రిజైన్ చేపించి ఈయన ఎంపీ కావాలనేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం జరిగింది. దానిలో కుటుంబంలో గొడవలు కూడా స్టార్ట్ అయినాయి. వైఎస్ వివేకానంద రెడ్డిని తప్పించి కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలనేటువంటి వాతావరణం వాళ్ళల్లో అప్పుడు 2004-2009 ప్రాంతంలోనే ఉన్నది. ఒకటి. 2004లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతీ రెడ్డి రిటర్న్స్ పబ్లిక్ కాపీ, ఇట్స్ అవైలబుల్. 2009లో వాళ్ళ ఇద్దరి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పబ్లిక్ కాపీ, ఇట్ ఈస్ అవైలబుల్. పీపుల్ నోస్, ట్రాన్స్పరెంట్గా, క్లియర్గా సీఎంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారి, భారతీ రెడ్డి గారి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయనేది ట్రాన్స్పరెంట్గా క్రిస్టల్ క్లియర్ ఎవిడెన్స్ తోటి, వైట్ మనీ తోటి జరిగింది ట్రాన్సాక్షన్స్. అందరికీ తెలిసిన సత్యం ఇది. తద్వారా 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మొమెంట్లో సోనియా గాంధీ గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రాక ముందలే వైఎస్ విజయమ్మ గారు సోనియా గాంధీకి ఫోన్ చేసి, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు కొడుకుని ముఖ్యమంత్రి కింద అనౌన్స్ చేయమ్మా అని అడగడం జరిగింది. అది అందరూ కూడా విన్నదే. వచ్చే లోపల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్థివదేహం ఉండంగానే ఎమ్మెల్యేల దగ్గర సంతకాలు సేకరించారనేది కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు చెప్పే ఇవన్నీ కూడా వాస్తవాలు. ఎవరు దాచిపెట్టే పరిస్థితి లేదా కప్పిపెట్టే పరిస్థితి, మభ్యపెట్టే పరిస్థితి కాదు. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి ఉద్యోగం కోసంగా మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. దాని యొక్క పునాదులు ముఖ్యమంత్రి ఉద్యోగం కోసంగా ఏర్పడినటువంటి పార్టీ. ఆ పార్టీ తదనంతర పరిణామాల్లో ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మృతి చెందినప్పుడు ఆ మృతిని ఒక రాజకీయంగా మలుచుకోవడంలో కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మృతి చెందిన తర్వాత ఎవరు రాజశేఖర రెడ్డి గారి మృతిలో కుట్ర కోణాల గురించి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మృతి చెందినప్పుడు షాక్ గురై చనిపోతే వాళ్ళని పరామర్శించడం కోసం ఓదార్పు యాత్రని రాజకీయ యాత్రగా మార్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓదార్పు యాత్ర పునాదుల మీద, రాజశేఖర రెడ్డి గారి మృతి మీద, ముఖ్యమంత్రి ఉద్యోగం కోసమై పుట్టినటువంటి పార్టీ వైకాపా. ఆ పార్టీ ఏ రూపంలో అన్నా కానివ్వండి 2014 ఎన్నికల్లో పోటీ చేయడం, ఎన్ని భావోద్వేగాలున్నా ప్రజలు చాలా తెలివి కల వాళ్ళు కాబట్టి విడిపోయిన రాష్ట్రంలో సమర్థుడైన సీనియర్ అయినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి
ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం కోలుకుంటుంది అనే ఉద్దేశంతో 2014లో వాళ్ళకి అధికారం ఇవ్వలేదు, ఇవ్వకపోవడం జరిగింది. సరే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. తదనంతర పరిణామాల్లో ఆయన అసెంబ్లీని బాయ్కాట్ చేయడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో వీళ్ళు ప్రవర్తించిన తీరు కావచ్చు, వైకాపా ఎమ్మెల్యేలు అందరూ చూసిన విషయాలే. తర్వాత జనంలోకి వచ్చాడు. జనంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలు సబ్జెక్ట్లో వచ్చాడు. సరే 2004, 2009లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని, 2014-19లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రజలు కంపేర్ చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఒక్కసారి అంటున్నాడు నవరత్నాలు ఆనాడు మన జీవితాలు బాగున్నాయి 4-9లో, 14-19లో 4-9లో ఉన్నంత బాగా మనకు లేవు. ప్లస్ మొదటిసారి ఒక్కసారి అన్నాడు. ఒక్కసారి అంటే ఇస్తే పోవాలని అధికారం ఇవ్వడం జరిగింది. అధికారం ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే 151 సీట్లు కట్టబెట్టారో 2018లో కేసీఆర్కి కట్టబెట్టింది కావచ్చు, 2019లో జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టింది కావచ్చు, వీళ్ళు ఎవ్వరూ కూడా ఎమ్మెల్యేలంటే పూచికి పుల్లా చూస్తూ వచ్చారు. కేసీఆర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. ఎమ్మెల్యేలకి యొక్క వాళ్ళ కాన్స్టిట్యున్సీ సమస్యలు ఏమైనా చెప్పుకోవాలంటే అపాయింట్మెంట్ లేదు వాళ్ళకి. ఓన్లీ 4-5 కోటరీతోనే అక్కడ కానీ ఇక్కడ కానీ పరిపాలన సాగిస్తూ వచ్చారు. మనము ప్రజలకి పంచి పెడితే ప్రజలే మనకు ఓట్లేస్తారు. ఎమ్మెల్యేలు మనకు అవసరం లేదు, ఎమ్మెల్యేలని మనం లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, మంత్రులను లెక్క పెట్టాల్సిన అవసరం లేదు అనేటువంటి స్థితిలో కేసీఆర్ యొక్క హితోపదేశంతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగించడం జరిగింది. జనంతో అసలు పని లేదండి. జనాన్ని బిచ్చగాళ్ళం చేసి మనం ఆటాడుకున్నాము, మనదే రాజ్యము అనేటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయడం జరిగింది. ఆ పరిపాలన విషయంలో కూడా కేసీఆర్ గారు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళ కింద అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమం మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. కేసీఆర్ గారు మనకు చెప్పారు కదా, పెద్ద ఆయన పార్టీ పెట్టాడు, సొంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి, ఆయన హితోపదేశాన్ని మనం విందామని. ఈయన అభివృద్ధి జోలికి పోకుండా సంక్షేమమే, ఆయన అభివృద్ధి సంక్షేమం 2 చేసిన వ్యక్తిని ఓడించారు అక్కడ. అవును, ఇక్కడ ఏంటంటే కేసీఆర్ కన్నా మరి ఎందుకు ఉపన్యాసంలో ఇట్లా మాట్లాడుతున్నారు అంటే ఇంక 3 నెలలు ఉన్నప్పుడు ఎందుకు ఇట్లాంటి అంటే ఏం చెప్పి మైండ్ మార్చాలనుకుంటున్నారు ప్రజలకి? అంటే గతంలో కోడికత్తి కేసు విషయంలో కావచ్చు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో కావచ్చు, ఏ బాణి అయితే అనుసరించాడో అదే బాణిని ఇప్పుడు ఈ ఎలక్షన్ల ముందల తన చెల్లికి తనకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ను కూడా ఎవరో సృష్టించినట్టుగా, అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, రాధాకృష్ణ గారు కావచ్చు, మరొకరు వాళ్ళు సృష్టిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఆ రోజు సంతకాలు సేకరించారు, లేకపోతే బాబాయ్కి సంబంధించి ఎంపీ సీటు గురించి గొడవలు ఉన్నాయి, ఇవన్నీ మరి సంతకాలు సేకరించమని ఆ రోజు చంద్రబాబు గారు గాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సలహా ఇచ్చారు ఆయనకి. ఆయన కదా కుటుంబానికి సంబంధించి అన్ని అంశాలు. అంటే ఇప్పుడు ఈ ప్రజలకి ఇలా చెప్పడం వల్ల వచ్చేదేంటి? అంటే ప్రజలకి నేను బాగా పంచి పెడుతున్నాను. ప్రజలు సబ్జెక్ట్లో అతను చెప్పేది ఒకటే, నేను నమ్ముకున్న ఇద్దరినే, పైన దేవుడిని, కింద ఉన్న ప్రజల్ని. దేవుడు, ప్రజలు, నేను వాలంటీర్. ఎమ్మెల్యే లేదు, మంత్రులు లేదు, ఎంపీటీసీ లేదు, జడ్పీటీసీ లేదు, సర్పంచ్ లేదు, పార్టీ లేదు, ఏం లేదు. నేను, భగవంతుడు, ప్రజలు, ఆ ప్రజలకి నాకు మధ్యలో వాలంటీరు. ఈ వ్యవస్థతో నేను గెలవగలననే అతని టార్గెట్. ప్లస్ ఎవరైతే వైకాపాని, జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరుని విమర్శిస్తున్నారో, ఈ విమర్శించే వాళ్ళందరూ కూడా అసలు ఓటుకే వచ్చేవాళ్ళు కాదు, సగం మంది దాకా ఓటుకు రారు. 1, 2 ఈ మాట్లాడేటువంటి వాయిస్లో మనకి 10% కూడా మన ఓట్లు లేవు. ఎవరైతే ఉన్నారో బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గంప కొత్తగా నాకే ఓట్లు వేస్తారు. గతంలో మన రాష్ట్రంలో 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు 11 జిల్లాల పరిధిలో ఓడిపోయినప్పుడు కూడా అసలు ఓట్లేమై కాదు అంటున్నారు. అంటే మైండ్ గేమ్ ప్రజల్లో ఎక్కిస్తున్నారు. నేను ఇస్తున్నాను, మీరు నన్నే నమ్మండి అని నేరుగా ముఖ్యమంత్రి చెప్తున్నారు. కాబట్టి
నమ్మే ఆస్కారం ఉంటుంది. అదొక రకమైన మైండ్ గేమ్, ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నాయని. రైట్ రైట్, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, టీడీపీతో కూడా మాట్లాడదాం. మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి ఇంకెన్ని కుట్రలు ప్లాన్ చేశారు ఎలక్షన్స్ లోపు? 3 నెలలే ఉన్నాయి. మీరు జనసేన కలిసి ఎవరి కుటుంబాన్ని చీల్చబోతున్నారు, ఎవరిని రోడ్డు కీడ్చబోతున్నారు, ఎలా లబ్ధి పొందాలనుకుంటున్నారు? అంటే ముఖ్యమంత్రి గారు నిన్న అన్నది అదే. మేము సూది లాంటి వారం కలపటానికే ప్రయత్నం చేస్తాం తప్ప విడగొట్టడం చీల్చటం మా అభిమతం కాదు. జగన్మోహన్ రెడ్డి కత్తెర లాంటి వాడు, ఎక్కడికక్కడ కట్ చేసి పీసులు చేసి ముక్కలు చేసి పడేసుకుంటూ పోతుంటాడు. ఇక్కడ విజయ్ చంద్ర గారు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఏం కాదు కానీ మళ్ళీ బ్రహ్మం గారు 3వసారి పుట్టాడు. 2014 అప్పుడు ఒకసారి బ్రహ్మం గారి కాల జ్ఞానాన్ని బోధించినట్టుగా జగన్మోహన్ రెడ్డి కొత్త బోధలు చేశాడు. జనం నమ్మారు, లేకపోతే ఆ భ్రమలో పడ్డారు. చంద్రబాబు గారింటో పింక్ డైమండ్ ఉంది, ట్రాన్స్ఫర్ అయినటువంటి 35 మందిలో 33 మంది కమ్మడి ఎస్పీలు, లేకపోతే అమరావతి చుట్టూ కమ్మవారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు అనుచరులు రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుని రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇలా ఎవరికి ఏమి కావాల్సి వస్తే వాటన్నిటినీ కూడా చెప్పుకుంటా పోయి నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆ పులికథలు అయిపోయినాయి. 2019 వచ్చేసరికి కోడి కత్తి దిగింది, బాబాయ్ హత్య జరిగింది, లేని సింపతి వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. కుటుంబాలను చీలుస్తారు, పొత్తులు పెట్టుకుంటారు. అంటే ఇవన్నీ ఏమో చంద్రబాబు నాయుడు గారికి అదే పనిగా కూర్చొని చేస్తున్నాడు అనేటువంటి ఒక భ్రమనే. నిజమే కావాలా? పాపం తండ్రి లేని బిడ్డ, పినతండ్రిని హత్య చేసినటువంటి బిడ్డ, హత్య చేయించినటువంటి బిడ్డ, చెల్లిని తల్లిని తరివేసినటువంటి ఒక బిడ్డ ఒంటరైపోతా ఉన్నాడు. ఇంకా ఉన్న భారత్కి ఆయనకి తుంపులు పెడతారేమో, లేకపోతే అవినాష్ రెడ్డికి ఈయనకి తుంపుర్లు పెడతారేమో, ఉన్న బిడ్డలు లండన్ నుంచి అసహించుకునే పరిస్థితికి వస్తుందేమో, ఈ కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డిని అన్యాయం చేస్తున్నారేమో, చంద్రబాబు నాయుడు చేతికి కనుక ప్రభుత్వం పోతే పాపం జగన్మోహన్ రెడ్డి పదార్లెంబట బొచ్చబట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చిందేమో అనే ఒక సింపతిని గెయిన్ చేసుకుని లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం. ప్రజలు ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో మీరు దెబ్బలాడుకోవచ్చు, బంధు ఉంటాయి, లేదా ఏదో మీ చుట్టాలు కలిసి గొడవలు పెట్టేస్తే మీరు బయటికి వచ్చి పనిచేస్తున్న పనితీరును చూస్తారా, లేకపోతే మీ ఇంట్లో గొడవలు ఉన్నాయని చెప్పి మీరు మంచి చెడు కాదంటారా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పాలన చూస్తారు, 5 ఏళ్లకి మార్కులు వేస్తారు ప్రజలు, అంతేగాని ఇవి చూసి గొడవలు పెట్టారని వేస్తారా? అదే విజయ్ చంద్ర గారు, అదే నా పనితనాన్ని పాలనలో చూడకండి, నా యోగ్యతని నా సమర్థతని రాజకీయాల్లో చూడకండి. నేను చెప్పే కట్టుకథలు, నేను చెప్పే మోసపు మాటలు, నేను చేసేటువంటి ఈ ప్రసంగాల్లో నేను ఇస్తున్నటువంటి మీ బిడ్డ అనేటువంటి కమిట్మెంట్ కే మీరు కట్టుబడి ఉండండి ఏం చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక అసమర్థుడైన రాజకీయవేత్త, ఒక సమర్థవంతమైన దోపిడీదారుడు. విజయ్ చంద్ర గారు, ఇది ఒక అసమర్థుడైన రాజకీయ నాయకుడు, ఒక సమర్థవంతమైన దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ రాష్ట్రం ఎలా అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రంలో ఏ తరగతి ప్రజానీకానికి ఏం అందించడం ద్వారా అభివృద్ధి వస్తుంది, ఆ అభివృద్ధిని తీసి అభివృద్ధిలో భాగస్వామ్యం లేనటువంటి ప్రజానీకానికి సంక్షేమం ద్వారా ఏ విధంగా అందించి వాళ్ళని సమాజంలో ఒక స్థానానికి తీసుకురావాలి అనేది రాజకీయ నాయకుడు లేదా ఒక ముఖ్యమంత్రి యొక్క ప్రథమ కర్తవ్యం. దాన్ని వదిలేసి ప్రజల మొత్తాన్ని భిక్షగాళ్లుగా చేసి, యాచకులుగా చేసి, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మీట నొక్కుతాడా, బటన్ నొక్కుతాడా, దాంట్లో పడే పావలో పరకో తీసుకొని బతుకుదాము అనేటువంటి ఆలోచనని పెంపొందించే విధంగా పదే పదే ఒక విషయాన్ని 10 సార్లు చెప్పడం ద్వారా, మనం చిన్నప్పటి నుంచి అదే కదా, తినగా వేం తీగా ఉంటదనా, తీగా ఉన్నట్టు. లేదా మనం చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు కూడా మనకేం చెప్తారు, 1కి 10 సార్లు చదువు, 1కి 10 సార్లు రాయి అని. అంటే రాయటం ద్వారా, చదవటం ద్వారా, వినటం ద్వారా అది మన మనసుల్ని ఆవరించింది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే
మీరు భిక్షగాళ్ళు అని ఒక మాట అనడు కానీ భిక్షగాళ్ళ స్థాయిలో, యాచకుల స్థాయిలో ఆ బటన్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఇప్పుడు ఎడిక్టెడ్ పీపుల్ లాగా చేయాలి అనేటువంటి ఒక తలంపు, ఇది చాలా కుట్రపూరితం. జగన్మోహన్ రెడ్డి ఇన్ని మాట్లాడుతున్నాడంటే బయట కొంతమంది అనుకుంటున్నారు ఈడేంద్ర తిక్కలవాళ్ళలాగా మాట్లాడుతా ఉన్నాడు. అన్నా చెల్లికి అమ్మకి మధ్య తగాదా ఎవరు పెట్టిందో తెలియదా? పినతండ్రి హత్యకి ఎవరు కారణమో తెలియదా? తండ్రి ఏ విధంగా మరణించింది తెలియదా? తండ్రి మరణం తర్వాత తను ఎవరినైతే సస్పెక్ట్ చేశాడో, ఎవరిని అయితే తను ఇక్కడ రిలయన్స్ బంకుల పైన, మాల్స్ పైన దాడులు చేయించి పగలగొట్టించాడో వాళ్ళని తీసుకొచ్చి రెడ్ కార్పెట్ పరిచి ఇంట్లో కూర్చోబెట్టుకొని వాళ్ళ మనుషులకి ఈ రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యత్వాలు ఇచ్చి పంపించినటువంటి పరిస్థితిని ప్రజలు చూడలేదా? కానీ ఇవన్నీ చూసినా ఒక్కసారి అరసారి ఇతను పదే పదే ప్రజల మనసులో అంటే ఒకటి, ఇప్పుడు ఇన్ని రోజులు కూడా దత్తపుత్రుడనో లేకపోతే టీడీపీ జనసేన మధ్య రకరకాల అంశాలని గ్యాప్ క్రియేట్ చేయడానికి తెచ్చారు. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుకి కొత్త కలరింగ్ ఇస్తున్నారు కదా, మీ పొత్తే ఈ కుట్రలో కుతంత్రాలు చేస్తుందని చెప్తున్నారు ప్రజలకి. దీన్ని ఎలా చూస్తారు, ఎలా తిప్పికొడతారు, ఏం చెప్తారు? మరి దీన్ని మీ పొత్తుకే కలరింగ్ మార్చారు. ఈ పొత్తు అంటే రెండు వేరు వేరు అంశాలుగా మాట్లాడాడు నిన్న. అంటే ఒకటేమో కుటుంబాల్లో చిచ్చులు పెడతారు, రెండోదేమో కొత్తగా పొత్తులు పెట్టుకుంటారు. అంటే ఈ పొత్తులు పెట్టుకోవడం ద్వారా మీరు అన్నట్టు పొత్తులు పెట్టుకొని పొత్తులతో బలపడి కుట్రలు చేస్తారు. ఇది ఏదైనా కానీ ఆయన చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేన అనేటువంటి పార్టీలు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉన్నాయి. ఆ భయం తనకి కళ్ళల్లో స్పష్టంగా కనపడతా ఉంది. అందుకనే నిన్న ఉపన్యాసంలో ఆ ఫ్లో లేదు, జగన్మోహన్ రెడ్డి ఫ్లో లేదు. ఆ భయంతో కూడినటువంటి ఈ వ్యాఖ్యలు చేయటం మనం కళ్ళారా చూసాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పదలుచుకున్నారంటే ప్రజానీకానికి, ఇదిగో ఇక్కడ మా కుటుంబం మధ్య జరిగినటువంటిది నా తప్పేం కాదు, షర్మిలాని తరిమేసింది ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వచ్చిందని కాదు, నా కుటుంబ సభ్యుల ప్రోత్బలం మేరకు నా చెల్లిని తరిమేయలేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కుట్ర చేస్తే నా చెల్లి వెళ్ళిపోయింది. నా తల్లి కూడా గౌరవాధ్యక్ష పదవి, నా పార్టీలో ఉన్నటువంటి గౌరవాధ్యక్ష పార్టీకి సంబంధించిన బీటెక్ రవి గారితో స్వయాన అనిల్ గారు ఎయిర్పోర్ట్ లో విధి లేని పరిస్థితుల్లో మేము వెళ్ళిపోయాం బాబోయ్ అని చెప్పారు ఆయన. దానికి మీరు కారణమా? చంద్రబాబు గారి వల్ల పాపం విధులేని పరిస్థితుల్లో వైసీపీ యొక్క గౌరవాధ్యక్ష పదవిని విజయం గారు కోల్పోయి వెళ్ళిపోయారని జనాన్ని నమ్మమంటున్నాడు. అందుకే ఈయన ఒక అభినవ బ్రహ్మం గారు, ఈయన ఒక అభినవ కాలజ్ఞానాన్ని చెప్తా ఉన్నాడు. రేపు జరగబోయేదాన్ని అది మనం విని నేర్చుకోవాలి అనేది. తీసుకుందాం, ఇంకా కొత్త కొత్త కుట్రలు వేసేయండి, లోపల మీరు ప్లాన్ చేసేయండి. స్పోక్స్ పర్సన్ అడ్వకేట్ శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. శాంతి ప్రసాద్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల్ని, టీడీపీ జనసేన అన్న మాటల్ని గాని, ఈ కుటుంబ కథా చిత్రాన్ని ఎలా చూస్తారు? సోదరు విజయచంద్ర గారికి, ప్యానల్లో ఉన్న మిగతా సోదరులకు, చూస్తున్న వీక్షకులకు నమస్కారం. మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది కుటుంబ కథా చిత్రం. ఇది శ్రీకారం ఎక్కడ చుట్టింది అనే దానికి నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను. చెప్పండి. వీటికి ఆద్యుడు ఇడుగురు సందింటి రాజశేఖర రెడ్డి. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెడతారని ఆలోచన చేస్తున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యుల మీద, తనకు చెందిన వ్యక్తులతో, పార్టీ వ్యక్తులతో ఏ రకంగా తను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి, కుటుంబం యొక్క పరువుని మంటగలపడానికి ప్రయత్నం చేశాడు. ఆ రోజు అందరూ చూశారు. చిరంజీవి గారిని మానసికంగా హింసించడానికి, కొల్లబడవడానికి చేసిన ప్రయత్నం, కానీ చిరంజీవి గారి మీద ఆ ప్రభావం పడలేదు. ఆయన ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేశాడు, ఎన్నికలకు వదల దిగాడు 2009లో. చావు తప్పి కన్నులు అట్టపోయినట్టుగా మార్జిన్తో గెలిచాడు. అది స్వయంగా తనే చెప్పాడు రోషి డాక్టర్. అన్నా, మనం ఇన్ని పనులు చేసినా గానీ మనకు పాస్ మార్కులతో మనల్ని ప్రజలు ఆశీర్వదించారు తప్ప మనల్ని సంపూర్ణంగా ఆహ్వానించలేదు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? సంక్షేమ పథకాలు మీరు ఎన్ని చేసినా సరైన విధానంలో మీరు పాలన చేయకపోతే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించరు, అత్యవసర మార్కులే వస్తాయి అనేది అక్కడ అర్థమైంది. ఇక తర్వాత చరిత్రలోకి వస్తే మళ్ళీ 2019, ఒకసారి 2014 కూడా వెళదామంటే చెప్తాను. మీరు కొన్ని విషయాలు మర్చిపోయారు ఉపోద్ఘాతంలో చెప్పడం. ఆ రోజు
కుట్రలే చేశారు మరి ఇడుగురు సంధింటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకుండా మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కుట్ర చేసి మరి అతను అధికారం రాకుండా చేశారు. మరి అది కుట్రే కదమ్మా. ఎలా ప్రతిపక్ష హోదాకి కన్ఫైన్ చేయటం మరి తప్పే కదా. ఆ రోజే పదవి ఇచ్చేసినట్టయితే ముఖ్యమంత్రి పదవి. లేదు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడే చిరంజీవి గారు ఆ సంతకం పెట్టేసేసి జగన్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా సంతకం పెట్టినట్టయితే, ఎందుకంటే నేను పంపించాడండి ఒక బృందాన్ని. అది నాకు చిరంజీవి గారు స్వయంగా చెప్పారు. ఆ రోజు నేను తిరస్కరించాను. కారణం ఏంటంటే పార్థివ దేహం పక్కన పెట్టుకుని ఈ సంతకాలు సేకరించి ఈ మనం ఎప్పుడైనా చూసుకునేది ముందు సరైన రీతిలో అంతిమ సంస్కారాలు జరిగేలా చూడండి అని చెప్పి ఆ బృందాన్ని తిప్పి పంపించాడు. సో మరి అది తప్పే కదా, చిరంజీవి గారు చేసిన తప్పే. అది మరి కుటుంబంలో మరి చిచ్చు పెడతామే కదా. రాజశేఖర రెడ్డి చనిపోయిన జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో చిచ్చు పెడతామే కదా ముఖ్యమంత్రి కాకుండా. సో మొదటి తప్పు అక్కడ జరిగింది. రెండో తప్పు ఎక్కడ జరిగిందంటే రోసయ్య గారిని తీసేసి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టినప్పుడు దానికి ముందు చిరంజీవి గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలపడం తన 18 మంది ఎమ్మెల్యేలతో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అల్లకల్లోలం చేస్తూ కేసీఆర్ ఏమో రాష్ట్ర విభజన అంటూ చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఒక స్టెబిలిటీ ఇచ్చాడు కదా. మరి జగన్ రెడ్డి మీద అది కుట్రే కదా చిరంజీవి చేసింది. సో అదొక కుట్ర. ఎందుకంటే కుట్రల గురించి నేను ఎత్తాడు కాబట్టి నేను కుట్రలు అంటే ఎట్లా ఉంటాయి చూసి జనాలు కూడా చెప్పాలని చెప్తున్నాను. ఇక పవన్ కళ్యాణ్ గారు ఒక కుట్ర చేశారు. జగన్ రెడ్డి 2014 ముఖ్యమంత్రి కాకుండా తన మద్దతుని తెలుగుదేశం భాజపా పొత్తుకి ఇచ్చి మరి జగన్ రెడ్డి కాకుండా కుట్ర చేయటం మరి తప్పే కదమ్మా. మరి ఎన్నికల సమయంలోనే కదా వచ్చింది. మరి పాపం బిడ్డ వేదన, ఆవేదన, ఆక్రోశం మరి మీరు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోకపోతే ఎట్లాగా. సరే 2019 వచ్చేటప్పటికి మళ్ళీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తప్పు చేశారు, కుట్ర చేశారు. వాళ్ళిద్దరూ విడిపోవటం వల్ల మరి ఈయన వచ్చాడు. ఆయన రాక మరి ఆయనే ఊహించలేదు. అది కూడా కుట్రే కదా. అతను పాపం ఏదో బిడ్డ ఒక 70, 80, 90 స్థానాలు మహా వస్తాయి అనుకున్నాడు. మరి 151 వచ్చేటప్పటికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. మైండ్ బ్లాంక్ అయిపోయాడు. ఏం చేశాడు, 4 సంవత్సరాల పాటు పాలన ఎట్లా చేయాలో తెలియక గిజగిజలాడిపోతున్నాడు, గిలగలా కొట్టుకుంటున్నాడు. మరి అది ఎంత తీవ్రమైన కుట్రమ్మది. దానికి తోడు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఈ 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల నేను మానసికంగా ఎంత క్షోభ అనిపిస్తున్నాడు. ఈ భూ ప్రపంచంలో 7 క్షోభ అనిపిస్తున్నాడు జగన్ రెడ్డి. మరి అది కుట్ర కాదంటారమ్మా. పెళ్లిళ్ళకి పాలనకి ఏం సంబంధం అండి బాబు? అది కుట్రమ్మా. మరి అతను మానసిక క్షోభ కలిగిస్తున్నాడు కదమ్మా. 4 సంవత్సరాలు పాలన చేయకుండా 151 మందిని ఇచ్చినా కూడాను వాళ్ళతో ఏం చేయించుకోవాలో తెలియక ఒక అయోమయ గందరగోళ పరిస్థితులు పడిపోయాడు. ఎందుకంటే తనకి ఎట్లా పాలన రాదని రోడ్ల మీద పడి తిరుగుతున్నాడు. అయినా మళ్ళీ మీరు ఇంకా కుట్రలు చెప్పట్లేదు. మీరు లెటర్లన్నీ కేంద్రానికి ఇటు జరుగుతున్న స్కామ్ల మీద రాయకుండా ఓన్లీ జగన్ గారి స్కామ్ల మీద రాస్తున్నారట. అదే వస్తాను సీక్వెన్స్ అంటే కుట్రలో ఎంత బలంగా ఇతని మీద జరిగినాయో, ఇతను ఎంత ఇదిగా జనాలు బదనాం చేస్తారు. ఈ రోజు తన యొక్క కీర్తికి, తన యొక్క ప్రతిష్టకి మరి మంట కలవడానికి కారణం మరి వీళ్లే కదా. ఆ రోజు అంత బహుమతి ఇవ్వకపోతే ఈ రోజు ఇట్లా ఉండేవాడు కాదు కదా. ఎంత దరిద్ర పరిస్థితులు ఉండేవాడు కదా, ఏమై పరిస్థితులు ఉండేవాడు కాదు కదా. తర్వాత తన తల్లి చెల్లి తను వదిలేసి వెళ్ళిపోయాడు కాదు కదా. అధికారంలో వాటా ఏమని అడగడానికి కారణం మరి చంద్రబాబు నాయుడు, జగన్, మన పవన్ కళ్యాణే కదా. అధికారం ఇవ్వటం వల్ల కదా వాళ్ళు అలిగి వెళ్ళిపోయారు. మరి కుట్ర కాదంటారా మీరు? మీరు ఎట్లా ఆలోచిస్తున్నారమ్మా? మీరు కొద్దిగా అప్డేట్ అవ్వండి ఈ విషయాలు. జగన్ రెడ్డి యాంగిల్ నుంచి మీరు చూడాలా. మరి నేను ఆ పాయింట్ క్యాచ్ చేయలేకపోయాను సార్. ఆయన ఇస్తున్నారు కానీ హింట్ క్యాచ్ చేయలేకపోతున్నాం మేము. అదే బిడ్డ అల్లాడిపోతున్నాడు. ఇప్పుడు అధికారం ఇవ్వటం వల్ల తన కుటుంబంలో చిచ్చు ఏ రకంగా వచ్చింది, అధికారం రాకపోవడం వల్ల ఏ రకంగా చిచ్చు వచ్చిందని చెప్పారు. ఇప్పుడు అధికారం రావటం వల్ల వచ్చిన చిచ్చు వల్ల కుటుంబం బద్దలైపోయింది. సో ఇది ఒక మరి చిచ్చే కదమ్మా. మరి ఇటువంటి కుట్రలు ఎవరు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో? ఇద్దరే కదా చేసేది, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు. మరి వాళ్ళ మీద పడి ఏడవాలి కదా, రోధించాలి కదా. అందుకనే ప్రతి సభలో ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు, తన ఘోష చెప్పుకుంటున్నాడు. నేను పాలన చేయబడిన కారణం పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు, నేను పాలన చేయబడిన కారణం వీళ్ళు చేస్తున్న కుట్రలు. ఇదే కదమ్మా ఘోష. కరెక్టే. కుట్ర అంటే మైండ్ లో మీరన్న సీక్వెన్స్ లో ఇంకో పాయింట్ గుర్తొచ్చింది నాకు. కుట్ర అని అంటున్నారు కదా. ఆ రోజు రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక పక్కన ఉక్కిరి బిక్కిరి, ఇంకొక పక్కన కేసీఆర్ గారిది రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమం అంతా అన్నప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు అంటే ఒక పాయింట్ గుర్తొచ్చింది. ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, మాజీ కేసీఆర్ గారిని, అదే మాజీ సీఎం గారిని పరామర్శకి వెళ్తున్నారు. షర్మిల గారు ఏమో నిన్న వచ్చి ఏమన్నా లింకులు ఉన్నాయంటారా ఏమన్నా? మళ్ళీ అది కూడా చెప్తానమ్మా.
ఇప్పుడు ఆ రోజు 2014 ఎన్నికల ముందు ఏమన్నాడు కేసీఆర్, ఇక్కడ నేను అక్కడ మా అబ్బాయి జగన్ అన్నాడు. మరి కుట్ర చేసి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అతను రాకుండా చేశారు కదా. మరి కేసీఆర్ అక్కడ అల్లాడిపోయాడు, ఇక్కడ జగన్ రెడ్డి విలవెల్లాడిపోయాడు. మరి ఇంత కుట్రలు చేయడం తప్పు కదమ్మా. ఏదో బిడ్డ పాపం 2007లో వచ్చాడు, రాజకీయ రంగ ప్రస్థానం చేశాడు, యువ నాయకుడు అంటూ. మరి అనంత కాలంలో అప్రసాదంగా ఎదుగుతున్న వాడిని మరి అట్లా తొక్కేయడం తప్పు కదా. కాబట్టి అదొక కుట్ర. తర్వాత 2019లో పాపం వాళ్ళ బాబాయ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా కానీ తట్టుకోలేకపోయాడు, సర్దుకోలేకపోయాడు. 2023కి వచ్చేటప్పుడు బాబాయ్ దెబ్బతింటాడని భయంతో నాగార్జున సాగర్ మీద అక్కడ ఒక సీన్ క్రియేట్ చేసి ఎన్నికల ముందు అయినా కానీ ఆ కుట్రని ఛేదించారు కదా. మరి ఇప్పుడు ఈయన వెళ్తున్నారు, 3 నెలల్లో అక్కడ ఎలక్షన్లు అవబోతున్నాయి, ఏమన్నా లింక్ ఉందా? మళ్ళీ ఉంటదమ్మా, అది చెప్పబోతున్నా. అంటే కుట్రలు అనేవి ఎట్లా ఉంటదంటే, మరి పాపం బిడ్డ వేసిన ఒక చిన్న ప్లాన్ ని మీరు అంత బదాబదలు చేస్తే మరి బిడ్డ బాధపడ్డా, ఆవేదన చెందడా, ఆక్రోశం చెందడా? ఆ ఆవేదన ఆక్రోశం అంతా ఎల్లకప్పుకుంటున్నాడమ్మా, మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీటింగ్ లో ఏముంది, ఇప్పుడు నీతో పాటు నేను కూడా వస్తా బాబాయ్, నువ్వేమో నీ ప్యాలెస్ అంకితం అయిపోయి, రేపు నేను నా ప్యాలెస్ అంకితం అవుతాను. అది ప్యాలెస్ అవుతుందో చెల్లపల్లి జైలు అవుతుందో తెలియట్లేదు, కొద్దిగా గందరగోళంగా ఉంది. మధ్యలో నాకు మా చెల్లి కూడా నాకు శాపనార్థాలు పెడతాను. ఎందుకంటే ఇక్కడ చిన్న విషయం కూడా చెప్తాను. నిన్న ఒక డిబేట్ లో పాల్గొన్నప్పుడు చెప్పండి, అది వైసీపీ అధికార ప్రతినిధి ఏమన్నాడంటే, షర్మిల జగన్ రెడ్డి వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే అన్నాడు. నేను ధన్యవాదాలు తెలియజేశాను. మేము చెప్తుంది కూడా అదే. వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అలా వాడుకుంటున్నారు జనాలు. రాజశేఖర రెడ్డి ఒక ఎంపైర్ స్థాపించినట్టు ఆయన పోగానే వారసులుగా వీళ్ళు అటు తెలంగాణకు ఒకళ్ళు, ఇటు ఆంధ్రాకు ఒకళ్ళు మహారాజులు కావాలనుకున్నట్టుగా తల్లి గారి యొక్క ఆలోచన. అలా ఎందుకంటున్నారు? జస్ట్ నిన్న మొక్కుబడిగానే కార్డు ఇచ్చేసి 1/2 గంట తర్వాత ఆవిడ వెళ్ళిపోయారు కదా. ఎక్కువసేపు అనుకుంటే ఏదో మంతనాలు చేశారని అనుకోవాలి. ఇక్కడ చిన్న విషయం చెప్తాను. ఇప్పటి మా సభ ద్వారా పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్నాడు. ఆయన ఒక శబ్దం పట్టాడు, పంతం పట్టాడు, ఒక సంకల్పం కూడా తీసుకున్నాడు. అది కనుక జరిగితే పూర్తిగా మరి ఇబ్బంది పడేది. తర్వాత నెక్స్ట్ చెర్లపల్లికి వెళ్ళాలో మరి ఎటు వెళ్ళాలో తెలియదు, అయోమయ పరిస్థితుల్లో బిడ్డ ఉన్నాడు కదా. మరి ఆ బిడ్డ మరి ఏం బాధపడతాడు, అందుకనే చెల్లిందించాడు. ఇటు నుంచి కాంగ్రెస్ వైపు నుంచి వ్యతిరేక ఓటు ఎంత ఎక్కువ చీల్స్తుంది, ఎంతవరకు చీల్చుద్ది? తెలుగుదేశము, జనసేన, రేపు రాబోయే బీజేపీ కూటమి రాకుండా, దానికి పడకుండా అక్కడ మళ్ళీ ఇంకొక భయం ఉంది. సంపూర్ణంగా చీలిస్తే మళ్ళీ తలసాంకర ఆగిపోతాడు. బ్యాలెన్స్ కు అనుకున్న రీతిలో చీలిస్తే తను మళ్ళీ అధికారంలోకి వస్తాడు. అక్కడ అయోమయం గందరగోళంలో పడి నన్ను కొట్టుకు తెచ్చాడు పాపం. అందుకనే అర్థం కాక రెండో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి ఈరోజు పక్కన లేడు సలహాలు ఇవ్వటానికి. మరి బిడ్డ అల్లాడిపోతున్నాడు, వివేక శూన్యుడు అయిపోయాడు, ఆలోచన రాయిత్యం వెంటాడుతుంది, సలహాలు ఇచ్చేవాడు లేకుండా. కాబట్టి ఇదంతా కూడా సభల్లో అంటున్నారు. సో ఆ బిడ్డకి మీరందరూ సెగ్గడ్డగా మారారు. నర్రా శ్రీధర్ గారు, ఒకటి సరే పార్టీ వర్షన్స్ విన్నారు, ఇంకొక పక్కన ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్తున్నారు. ఈరోజు షర్మిల గారు ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరుతారు, జగన్ గారు వచ్చి కేసీఆర్ ని కలుస్తున్నారు, ఏదో అన్నిటికీ ఒక లింక్ ఉందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటుగా అధికార పార్టీలో అయితే చీలికలు స్పష్టంగా ఉన్నాయి, చేరికలు ప్రతిపక్షంలో ఉన్నాయి. టీడీపీ జనసేనలో విస్తృతంగా వెళ్తున్నారు. ఎట్లా చూడాలి అంటే ఇక్కడి నుంచి ఎట్లా ఉండొచ్చు సమీకరణాలు? అంటే బేసిక్గా వైకాపాలో టికెట్లు నిరాకరించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజకీయ మనుగడ కోసంగా, వాళ్ళు సర్వైవ్ కావడం కోసంగా ఒకటి అవకాశం ఉంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వైపు చూస్తారు. అక్కడ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళకు అవకాశం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా వాళ్ళు వాళ్ళ రాజకీయ ఉనికి కోసంగా, రేపు పొద్దున భవిష్యత్తు కోసంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరతారు. వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా టికెట్లు ఇస్తుంది. ఈ పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా యాంటీ గవర్నమెంట్ ఓటు ఏదైతే ఉందో, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం అనే సబ్జెక్ట్లో
కొంత పోర్షను జనసేన తెలుగుదేశం పార్టీకి కూడా నష్టమే. సపోజు రేపొద్దున షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలను ఫేస్ చేసేటప్పుడు యాంటీ గవర్నమెంట్ సపోజ్ వీళ్ళు ఒక 5%, 1% ఓట్ల లోపలే ఉన్నారు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ. రేపొద్దున బాగా వస్తే 4 నుంచి 5% ఓట్లు వస్తాయి. ఈ 4 నుంచి 5% ఓట్లలో 3-4% అయితే మాత్రం ఒరిజినల్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉండేటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ ఆటోమేటిక్గా జగన్మోహన్ సపోజ్ 5% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 5% ఓట్లలో 1% యాంటీ గవర్నమెంట్ ఓటు కాంగ్రెస్కి వెళ్తుంది. 4% ఒరిజినల్ కాంగ్రెస్ ఓట్ పార్టీ ఓటు విచ్ ఈస్ విత్ వైకాపా అలా చూసుకున్నా కూడా టీడీపీ కన్సాలిడేటెడ్ ఓటింగ్ డెఫినెట్ గా అలాగే ఉంటది కాబట్టి వాళ్ళే ఛాన్స్ ఉంది కదా. వీళ్ళకి ఒరిజినల్ దాంట్లోంచి మైనస్ అవుతుంది. డెఫినెట్ గా ఆ అనుమానం వచ్చే ఈ తీసేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆడబోయి చేరుతున్నారు కాబట్టి వీళ్ళ ఓట్ బ్యాంక్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆయనలో ఫ్రస్ట్రేషన్ వచ్చి ఇట్లా ఫ్యామిలీస్లో గొడవలు పెడుతున్నారు అని స్టార్ట్ చేశాడు. అంతకుముందులో ఎప్పుడు గొడవలు ఇప్పుడు విజయమ్మ గారు గౌరవ అధ్యక్షురాలుగా రిజైన్ చేసినప్పుడు కావచ్చు, షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించినప్పుడు కావచ్చు, వీళ్ళు కుట్రలు చేయలేదు కదా. ఎప్పుడైతే తన ఓటు బ్యాంక్ ఏదైతే గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ నుంచి గంపగుత్తగా తీసుకెళ్లాడో, ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ సాలిడ్ ఓట్ బ్యాంక్, ఆ ఓట్ బ్యాంకును ఎప్పుడైతే తను తెచ్చుకున్నాడో పూర్తిగా గంపగుత్తగా లాగేశాడో ఆ ఓట్లలో రేపు పొద్దున క్రిస్టియన్స్ బ్రదర్ అనిల్ కుమార్ గారు షర్మిల్ గారు క్యాంపెయిన్ చేస్తే క్రిస్టియన్ ఓట్లకు బొక్కబడుతుంది, నా ఓట్లకు బొక్కబడుతుంది. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ ఓట్ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లు ఏదైతే నా ఓటు బ్యాంకు బొక్కబడుతుంది అనే ఉద్దేశంతో దాని సబ్జెక్ట్ లో ఫ్రస్ట్రేషన్ గురై ఇప్పుడు కుటుంబంలో చిలికలు అంటున్నారు. బేసిక్ గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు కుటుంబంలో చిలికలు తెస్తున్నారని ఎవరు అనలేదు కదా ఆయన. ఇప్పుడు ఎందుకు అంటున్నాడు? దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. రైట్. మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఒకటి ఘర్వాపసి విపరీతంగా ఉంది, పాత వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చేస్తున్నారు. నిన్న ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన పంచాయతీ కార్యదర్శులు వీళ్ళందరితో జరిగిన మీటింగ్ లో కూడా వాళ్ళ మీద కొన్ని చర్యలు తీసుకున్నట్టు టాకు. ఇటు బంధువులు అయిన వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా టాటా రామ్ బాయ్ బాయ్. విజయసాయి రెడ్డి గారి బంధువులు కూడా మీ పార్టీలోకి వచ్చారు. ఏంటి అందరినీ వచ్చిన వాళ్ళందరినీ పిలుస్తారా, అకామిడేట్ చేస్తారా, లేదా వాళ్ళంతా ఏమైనా ఆశిస్తున్నారా, బేషరతుగా జాయిన్ అవుతున్నారా? చంద్రిక గారు, చాలా మంది కార్యకర్తలకు కూడా సందేహం నివృత్తి కావాల్సిన ప్రశ్న అడిగారు. కొద్దిగా వివరంగా నేను చెప్పనివ్వండి. చెప్పండి. మీరు చెప్పినట్టు వర్షం వచ్చే ముందు తూనీగలు ఎగురుతాయి. మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తూనీగలు బాగా ముట్టడిగా బజార్ల వెంట ఎగురుతూ ఉన్నాయంటే అర్థం వాన రాబోతుంది అని. మాకు మేము చిన్నప్పటి నుంచి కూడా చూసింది. ఇప్పుడు అలా అధికారం రాబోతుంది అన్నప్పుడు ఒక సింబల్ కనబడుతుంది. ఆ మార్పులు చేర్పుల్లో ఏ పక్కకి జనం మొగ్గుతూ ఉన్నారు, నాయకులు మొగ్గుతూ ఉన్నారు, వాళ్ళు నిజంగా ప్రజాసేవ చేయాలి అనే ఉద్దేశంతో మొగ్గినా, లేకపోతే మేము ఇక్కడ ఉండడం ద్వారా లబ్ధి పొందాలి అనే స్వార్థంతో మొగ్గినా, వీళ్ళు ఏంటంటే ఇండికేటర్స్, తూనికలు లాంటి వాళ్ళు, వర్షానికి ముందుగా సూచిక చేసేటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా కొంతమంది ఉంటారు, 2 రకాల వాళ్ళు ఉంటారు. స్వార్థం కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, ప్రజల కోసం నిజంగానే మనం చేయాల్సిన బాధ్యత ఉంది అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ 2 రకాల వాళ్ళు కూడా వస్తుంటారు. ఇది టీడీపీ వైపు, జనసేన కూటమి వైపు ఈ రోజు నడుస్తా ఉంది. కొంతమంది ఎమ్మెల్సీలు జనసేనలో చేరితే, కొంతమంది టీడీపీలో చేరితే ఇది విస్తృతంగా కనబడతా ఉంది. దీంట్లో వీళ్ళందరూ దేనికోసం వస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు వివరణిస్తూ ఉన్నారు. మేము పొరపాటు చేశాం, మాకు చంద్రబాబు నాయుడు గారే గురువు, మాకు చంద్రబాబు నాయుడు గారే నాయకుడు, మాకు చంద్రబాబు నాయుడు గారే దేవుడు, ఇట్లా రకరకాలుగా ఎవరికి తగ్గ చిడతలు వాళ్ళు కొట్టుకుంటారు. ఇది కామనే. ఇక్కడ ప్రజలకి 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు నడుము వంచి, శిరస్సు వంచి నమస్కరించి, ఈ రాష్ట్రానికి అరిష్టం రాబోతా ఉంది, మీ ఆలోచన ఏదో తప్పుగా ఉంది,
ఇలాంటి ఆలోచన చేస్తే ఈ రాష్ట్రం వెనుకబడిపోతుంది, మీరు అర్థం చేసుకోండి అని చెప్పి ఆయనకి ఏమవసరం, ఈ రాష్ట్ర ప్రజల కోసం నడుము వంగి శిరస్సు వంచి అందరికీ పాదాభివందనాలు చేశాడు. ఆ రోజు వీళ్ళకి కూడా చేశాడు. ఈ రోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని వినాశనం చేయటంలో భాగస్వామ్యం కల్పించబడి చివరికి జ్ఞానోదయమై గాని నెట్టివేయబడి గాని మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన విజ్ఞప్తి ఉంది. ఇది ఈ రోజు బోధపడింది కాబట్టి ఇక అందరిని పిలుస్తారు, రమ్మంటారు మీరు కూడా. మేమేమంటున్నామంటే తత్వం బోధపడి వచ్చే వాళ్ళు ఉంటారు, రంగు వేసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు. ఇక్కడ కార్యకర్తల్లో కూడా మీరు అడిగినట్టే ఏంటి వీళ్ళందరూ వచ్చి మళ్ళీ ఇలాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ అని ఒక ఆక్రోషంతో కూడినటువంటిది వాళ్ళు చెప్పిన మాటలు వింటుంటే మా ఇప్పటిదాకా కష్టపడి పార్టీ కోసం ఏమైనా ఈ జగన్మోహన్ రెడ్డి దాష్టికాన్ని దుర్మార్గాన్ని ఎదుర్కొని నిలబడి పోరాడినటువంటి వాళ్ళలో ఒక రకమైనటువంటి భావన నేను వింటున్నా, నాతో మాట్లాడుతున్నారు. దీనికి కూడా నేను చెప్తున్న సమాధానం అదే. రానివ్వండి, ఒక యజ్ఞం జరిగేటప్పుడు ఒక దుర్మార్గుడికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఒక యజ్ఞం జరుగుతా ఉంది. ఈ జరిగేటువంటి యజ్ఞంలో గంధపు చెక్కలతో పాటు అక్కడక్కడ పుచ్చు సచ్చు లేకపోతే వేరే మారు జాతిది వచ్చి చేరినా ఈ యజ్ఞంలో తప్పదు, ఉపయోగించుకోవాలి. ఇంతటి రాక్షసత్వం కలిగినటువంటి దుర్మార్గుణ్ణి ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఈ రాక్షసుడి నుంచి విముక్తి కల్పించాలి అంటే ప్రతి ఒక్కళ్ళ సహకారాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అదే విధంగా అందరినీ ఆహ్వానిస్తారా అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా నిలిచి మాతో జట్టుకట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని అంగీకరించే శాంతి ప్రసాద్ గారు, అందరినీ బేషరతుగా చేర్చుకుంటారు, వచ్చేవాళ్ళు వస్తారు అని అంటే అధికార పార్టీ అసలు పుచ్చు సచ్చే పాజిటివ్ తో సత్రం మేమని అంటున్నారు. వాళ్ళు ఆ పుచ్చు సచ్చిని జాయిన్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అండ్ మీరు కూడా బేషరతుగా అందరినీ జాయిన్ చేసుకుంటారా? దానికి సమాధానం చెప్తాను కదా. కుట్ర కూడా ఇంకా అవలా. ఇప్పుడు కుట్ర అంటే ఎట్లా ఉంటుంది అంటే, పాపం చిరంజీవి గారు విశాఖపట్నాన్ని రాజధాని అన్నప్పుడు ఆయన కొద్దిగా విశాఖపట్నం ప్రేమ ఎక్కువ. ఆయన అక్కడ తన జీవితంలో అక్కడ కొన్నాళ్ళు ఇల్లు కట్టుకుని ఉండాలనేది ఆయనకు కోరిక ఉంది. వ్యక్తం చేశాడు చాలాసార్లు. దాన్ని చెప్పితే చిరంజీవి గారు మా పార్టీలోకి వస్తున్నాడు, చిరంజీవి గారికి మేము ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నాం అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో చిరంజీవి గారు విభేదాలు వచ్చాయని మరి పాపం బిడ్డ అల్లాడుతూ చేసినా గానీ ఆ యొక్క దాన్ని చిరంజీవి గారు కనికరించలేదు కదా. అంటే కరెక్ట్. నేను అనేది మీరు ఎంత వ్యంగ్యంగా ఇవన్నీ చెప్పినా కూడా ఆయన ఒక గేమ్ లో వెళ్తూ ఉంటాడు. దాని ట్రాప్ లో పడకుండా జాగ్రత్త పడుతున్నారా? ఆ గేమ్ లో పడకుండా ఉంటారు ఈ రకంగా మేము చెప్పదలుచుకున్నాము. ఇక మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఒక విషయం అయితే ఉందమ్మా. మన కొన్ని సెకండ్ హ్యాండ్ కార్లు కొన్న ప్రతిదీ కూడాను పరికరాన్ని వస్తూ ఉంది. కొన్ని వస్తువులు పనికొచ్చేంటే వాటి కొద్దిగా టింకరింగ్ రిపేర్ చేసుకుంటే మళ్ళీ డిస్కౌంట్ లో మంచి వస్తువులు దొరుకుతాయి, వచ్చేయన్ని డిస్కౌంట్ అంటారు. అయితే అటువంటి వాటిని మటుకి కొద్దిగా టింకరింగ్ కొద్దిగా కలరింగ్ వేసో మళ్ళీ తీసుకోవచ్చు. కానీ స్క్రాప్ పూర్తిగా స్క్రాప్ ఉంటుంది చూసారా, మా స్క్రాప్ తీసుకునే పని ఉండదు. జనసేన తెలుగుదేశం అటువంటి ప్రయత్నాలు చేయవు. ఆ స్క్రాప్ అంతా కాంగ్రెస్ లో పోతుంది. ఆ పోయే స్క్రాప్ ద్వారా తనకి ఏమైనా నష్టం జరుగుతుందో అర్థం కాని అయ్యే పరిస్థితులు కొట్టుకు వస్తూ ఈ కొత్త తీరికి వాళ్ళని తెరలేపాడు. పాపం కొద్దిగా పెళ్లిళ్ళు అనే విషయానికి విరామం ఇచ్చాడు. ఎందుకంటే ప్రజలు కూడా చూస్తున్నారండి ఎవరు టింకరింగ్ చేస్తున్నారు, ఎవరు స్క్రాప్ పిచ్చ క్లారిటీలో వాళ్ళు వచ్చేసేస్తున్నారు. ఇక మనం వైట్ అప్ చేద్దాం. అంటే ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. ఇంక 3 నెలలు మనకి రకరకాల అద్భుతాలు జరుగుతాయి.